అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి. ఇందులో జాతకాలు చెప్తామండి. అదేవిధంగా ముహూర్తాలు కూడా పెడతాము. మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ మీ జాతకం చూసి పరిశీలన చేసి ముహూర్తాలు పెడతాం. అదేవిధంగా మ్యారేజ్ సంబంధించి రెండు హారోస్కోప్స్ కూడా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే చూసి మ్యాచ్ అవుతుంది ఏదో చెప్తాము. ముహూర్తాలు కూడా చెప్తాం. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్తాం. ఒకవేళ వాళ్ళకి ఏమీ లేకపోయినట్లయితే వారి పేరు ఆధారంగా కూడా ముహూర్తాలు పెడతాము. ఇకపోతే యోగించని గురు మహాదశ గురించి మాట్లాడుకుందాం. మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకునేవారు కింద చూపించినటువంటి ఈ నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు మీరు అందించినట్లయితే మీ జాతకం చెప్పబడును. ఇక్కడ యోగించని గురు మహాదశ గురించి మాట్లాడుకుందాం. గురు మహాదశ యోగిస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ గురు మహాదశ అనేది యోగించదా. గురు మహాదశ అనేది కొన్ని రాశుల వారికి, అంటే కొన్ని లగ్నాల వారికి యోగిస్తుందని, కొన్ని లగ్నాలు యోగించదని చెప్తారు. కానీ ఇక్కడ మనం చూడవలసిన విషయంలో సాధారణంగా కన్యా లగ్నం వారికి గురు మహాదశ యోగించదు. ఆ లగ్నానికి గురుడు పరమ పాపి అని వాస్తవంగా కూడా చాలామందికి మనం పరిశీలించే జాతకాలు కూడా జరుగుతూ ఉంది. కానీ కుంభలగ్నం వారికి శని మహాదశ యోగించదు అంటారు. కానీ కుంభలగ్నం వారికి కూడా వాస్తవంగా పరిస్థితి మనం చూస్తున్నట్లయితే ప్రిడిక్షన్ ఆస్ట్రాలజీలో 11వ స్థానంలో కనుక వారికి గురుడు ఉన్న వారికి గురు మహాదశ అనేది బ్రహ్మాండంగా 16 సంవత్సరం యోగించిందండి వాస్తవంగా. కాబట్టి ఆ గురుడు యొక్క స్థానం ఏంటి, ఏ లగ్నం అయినా కూడా గురుడు స్థానాన్ని బట్టి యోగిస్తుంది. అందరూ కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు ఒక లైక్ ఇచ్చినట్లయితే అది ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ ఈ వీడియో మీద మీ కామెంట్ తెలియజేయండి. నెగిటివ్ కామెంట్ అయినా కూడా తీసుకుంటాము. దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి. చేసినట్లయితే ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ సూచనలు సలహాలు కూడా పాటిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.